ఎక్కడున్నావు బయటకు రారా. తెదేపా క్లస్టర్ ఇన్ఛార్జిపై మండల వైకాపా కన్వీనర్ బెదిరింపులు. ఎక్కడున్నావురా బయటికి రా, నా గురించి ఫేస్బుక్లో పెడతావా, నీకు నియోజకవర్గ రాజకీయాలు కావాలా అంటూ పెద్ద పంజాని మండల వైకాపా కన్వీనర్ బాగారెడ్డి ఈ విధంగా తెదేపా పెద్దారికుంట బట్టందొడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి వేమారెడ్డిని అయితే బెదిరించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అక్కడితో ఆగకుండా పత్రికల్లో రాయలేని విధంగా కూడా అసభ్యంగా దూషించారు. అర్ధరాత్రి వేమారెడ్డికి ఫోన్ చేసిన బాగారెడ్డి చరవాణిలో బూతు పురాణం మొదలుపెట్టారు. బాగారెడ్డి స్వగ్రామమైన ముదురంపల్లిలో ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని బాగారెడ్డి టార్గెట్ చేస్తూ వేమారెడ్డిని నీ అంతు చూస్తానని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. అమర్నాథ్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదని, మాటలు అదుపులో పెట్టుకోమని మాట్లాడాలని వేమారెడ్డి బదులిచ్చారు. 10వ తరగతి కూడా పాస్ కాలేని నీవు అమరారెడ్డిని విమర్శించే స్థాయి ఎక్కడదని చెప్పేసి బాగారెడ్డి అవినీతిపై తీవ్ర స్థాయిలో వేమారెడ్డి అయితే ధ్వజమెత్తారు. దీంతో రెచ్చిపోయిన బాగారెడ్డి వినలేని అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడుతూ వైకాపా దౌర్జన్య కాండకు అయితే నిదర్శనం జరిగిందనమాట. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా నేతలు బెదిరింపులు తారాస్థాయికి చేరాయి. ప్రశ్నించే వారిపై తిరగబాటం, తెదేపా సానుభూతి పరులను బెదిరించడంతో భయభ్రాంతులు గురి చేస్తున్నారు. సో ఈ విధంగా ఎంత నాటు పదజాలం ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటారు. మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్